అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఒక వీడియో కూడా చేసాం మనం. దానికి సంబంధించి హై బీపీ, హై టెన్షన్ బాగా ఎక్కువైపోయింది. అసలు అరెస్టులు చేయటం, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేయటం, వారిని కొట్టడం, చంపడానికి ప్రయత్నాలు చేయటం, అటెంప్ట్ మర్డర్. సో ఇది కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు చేస్తున్నటువంటి పనులు. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కానీ, జాతీయ కోర్టు అయినటువంటి సుప్రీంకోర్టు, దేశ ప్రథమ న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎందుకు స్పందించటం లేదనేది చాలామంది కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీలు ఏవైనా కూడా, గొడవలు ఎలా జరిగినా కూడా సహజంగా ప్రూఫ్స్ అనేవి ఉండకూడదు. అవి లేకపోతే సరే ఏదో జరిగింది అనుకోవచ్చు. ఇక్కడ ప్రూఫ్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. జోగి రమేష్ ఇంటి పైన పెట్రోల్ బాంబుతోటి దాడి చేస్తూ ఆ పెట్రోల్ బాంబు బాటిల్ని విసిరేయటం, ఆ ఇల్లు తగలబట్టడం అనేది ప్రత్యక్షంగా లైవ్లో కనిపిస్తా ఉంది. ఏదో 11 మందిని ఏదో అరెస్ట్ చేశారు రాత్రి అని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉంది. అరెస్టులు చేయటం కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేసినా కూడా ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ, లేకపోతే ఇంకొక ల్యాండ్కి సంబంధించినటువంటి విషయాల్లోనూ వాళ్ళు నేరస్తులుగా ఉంటారు. మనీ ల్యాండ్కి సంబంధించి అవన్నీ సివిల్ మ్యాటర్స్, అవి క్రిమినల్ చర్యలు కాదు. కానీ ఇళ్లపైన దాడి చేయటం, మనుషులను చంపాలనుకోవటం, ఇవన్నీ కూడా క్రిమినల్ చర్యలే. మరి ప్రభుత్వం ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహిస్తుంది? పైగా పోలీసులు ఎదురుగా ఉండగా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నాకు తెలియక అడుగుతున్నాను, దాడులు చేశారు, కొంతమందిని అరెస్ట్ చేయించారు, లోపల పెట్టేశారు, గొడవలు జరిగినాయి, కాదని ఎవరు చెప్పరు. కానీ అలాంటి వారినే టార్గెట్ చేసుకోవాలి వీళ్ళు కూడా. అంతేగాని అనవసరమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి వ్యక్తులు కూడా కూటమి ప్రభుత్వం బాగా ఇబ్బంది పెడతా ఉంది. ఇది వైఎస్ఆర్సీపీని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ చూస్తూ ఉన్నారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీ టైం ముందు చేశారు, రేపు వాళ్ళ టైం రాదా? వాళ్ళు ఎందుకు లేని వదిలేశారా? అందువల్ల ఇప్పుడు మీరు చేస్తున్నారు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ప్రజల్లో కూటమి మీద పెద్ద సానుకూలత కూడా లేదు. మీరు అనుకోవచ్చు ఆ కూటమి మీద చాలా మంచి మార్కులు ఉన్నాయి, మంచిదని. ఎంత పర్సెంటేజ్ ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత పర్సెంటేజ్ తేడాతోటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆలోచించుకోవాలి. ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి, మనుషులు తెలియకుండా కూడా ఓట్లు ఏమి వేయరు. కానీ మనుషులు వాళ్ళు ఎవరో నిలబడేటువంటి క్యాండిడేట్లు తెలియదు, కానీ వాళ్ళకు ఓట్లేసి భారీ మెజార్టీలతో గెలిపించారు. ఇక్కడ ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇలా బహిరంగంగా క్రైమ్ని ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక సామెత ఉందన్నమాట. ఆ సామెత నేను ఫస్ట్లో చెప్పాల్సింది, జస్ట్ మిస్ అయ్యాను. వెనకటికి ఒక ఆమెట మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కిందట. వినుంటారు ఈ సామెత. మొగుండు కొట్టి మొగసాలకు, అంటే ఆమె కొట్టి ఆమె అలిగి మళ్ళీ ఆ పైన ఎక్కడో ఎక్కి పడుకుందానంట. ఇట్లా ఉంటుంది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి. వాళ్ళ ఆస్తులు నష్టపరిచారు, వాళ్ళని శారీరకంగా హింసించారు, వాళ్ళ కార్లు ఇళ్ళు తగలబెట్టేశారు, మళ్ళీ వాళ్ళ కేసులు పెట్టి లోపల పెట్టేశారు. పోనీ వాళ్ళు తిట్టారే, తప్పు చేశారే అనుకుందాం, వీళ్ళు బహిరంగంగా కూడా చేసింది అదే కదా. మరి ఆ తిట్టినటువంటి మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళు కనిపించట్లేదా? అసలు ఇలాగ బహిరంగంగా నేరాలని ప్రోత్సహిస్తూ వీడియోల్లో రికార్డ్ అయినటువంటి విషయాల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎందుకు సుమోటోగా కేసులు తీసుకోవట్లేదు? ఎందుకు వాటి మీద ఎమ్మిటే తక్షణ చర్యలు తీసుకుని అరెస్ట్ చేయట్లేదు? అంటే కోర్టులు కూడా రాజకీయానికి లోబడి పనిచేస్తున్నాయా? భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేయట్లేదా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది.
మరీ ఇంత నీచమైనటువంటి సంస్కృతికి నేను మాట్లాడుతుంది తెలుగుదేశం పార్టీ గురించి కాదు, వైసీపీ గురించి కాదు, ఇద్దరి గురించి కంబైండ్ గురించి మాట్లాడుతున్నాను. జనసేన బీజేపీ కూడా ఇంక్లూడింగ్. ఎంత నీచమైన సంస్కృతికి దిగజారంటే అసలు ప్రజాపాలనని, ప్రజలకు ఇచ్చిన హామీల్ని, నిరుద్యోగ యువతని, నిరుపేదలైనటువంటి కుటుంబీకుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రభుత్వం, నాయకులు అసలు సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి లడ్డు విషయం కోసం ఒకడు మాట్లాడుకొని తన్నుకొని తలగబోసుకొని దాని మీద అనవసరంగా ప్రభుత్వ ధనాన్ని, టయాన్ని దుర్వినియోగం చేస్తూ దాన్ని హైలైట్ చేసుకుంటూ వీళ్ళ మతాల పేరుతోటి, కులాల పేరుతో రెచ్చగొట్టుకుంటూ చేస్తూ సాగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనం చూసాం. తిరుపతి లడ్డు విషయం మీద వైసీపీ ఒక రకంగా స్పందిస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం నాయకులు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఒక రకంగా స్పందిస్తాం. ఇవన్నీ కూడా కరెక్ట్ అయితే కాదు. ఖచ్చితంగా ప్రజల్లో ఒక భయంకరమైనటువంటి రెవల్యూషన్ వస్తుంది. అప్పుడు ఏమి చేయలేరు. అది ఇదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి విషయాలన్నీ కూడా కరెక్ట్గా లేవు. సో దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రభుత్వం నడవాలి. అంబటి రాంబాబు గారి ఇంటిని పగలగొట్టారు, కారు పగలగొట్టారు, తగలబెట్టారు, ఆయన అరెస్ట్ చేసి లోపల పెట్టారు. సో అదేవిధంగా జోగి రమేష్ గారిని జైల్లో పెట్టేశారు. మొన్న ఇటీవల కాలంలో ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు మరలా ఇల్లు తగలబెట్టారు, వాళ్ళ మీద దాడి చేశారు, గందరగోళ పరిస్థితులు అన్ని విధాలుగా నష్టపరిచారు, మళ్ళా అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇప్పుడు అధికారంలో ఉన్నారని చేస్తే రేపు ప్రజలే మీకే పట్టం కడతారనేది ఎంతవరకు గ్యారంటీ? దీని మీద ఏమైనా బాండ్ రాసుకున్నారా? 5 ఏళ్ల తర్వాత కాదు, 10 ఏళ్ల తర్వాత కూడా మేమే ఉంటామని మీకు ఎవరన్నా ప్రజలు బాండ్ రాసిచ్చారా? రేపు జరగదా? ఉంటారా మీరు?